ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో సోదరుడు పల్నాడు జిల్లా ఆజాద్ ముస్లిం కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు, అలాగే చిలకలూరిపేట నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోదరుడు షేక్ బాజీ గారు, అలాగే మా జానీ మేస్త్రి గారు, అలాగే మా ఇతర సోదరులందరూ కూడా మనందరితో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆజాద్ ముస్లిం కమిటీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను, చేసినటువంటి పోరాటాలను వీరందరికీ కూడా వివరించడం జరిగింది. వీరందరినీ కూడా చేసేటువంటి సేవా కార్యక్రమాలు కూడా వివరించడం జరిగింది. మీరందరూ కూడా కమిటీలోకి రావాలని, ఈ ప్రాంతంలో పేద ముస్లింలకు అండగా ఉండాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సోదరులందరూ యూనిటీగా ఉండు, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ముస్లింలకు ఏ సమస్య వచ్చినా, మంచిగానే ఉండి, ఏదైనా పెళ్లి కానివ్వండి, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం అందరం కూడా ఆ కుటుంబాలకి అండగా ఉండాలని చెప్పేసి వీరందరూ కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే మరి వారి దృష్టిలో పెట్టాం కాబట్టి వారందరూ కూడా మేము కూడా మీ కమిటీలో చేరడానికి సిద్ధం అని చెప్పేసి వారు కూడా ముందుకు వస్తే వీరందరినీ కూడా కమిటీ వేసి ఈ ప్రాంతంలో కూడా కమిటీని మరింత బలోపేతం చేసి ఈ నియోజకవర్గంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కానివ్వండి, ఈ నియోజకవర్గంలో కానివ్వండి, పేద ముస్లింలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళ కుటుంబాలకి సేవా కార్యక్రమాలు చేస్తూ వారందరికీ కూడా అండగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేశాం. దాంతోపాటుగా ఈ నియోజకవర్గంలో ఒక వికలాంగులకి ట్రైసైకిల్ ఇవ్వమని చెప్పేసి కూడా మన అబ్దుల్ అజీజ్ గారు అడిగారు. త్వరలోనే వారికి కూడా ట్రైసైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. వీరే కాకుండా ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వారందరితో కూడా మాట్లాడి మన కమిటీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్ని, పోరాటాలని వారందరికీ కూడా వివరించి వారందరూ కూడా తీసుకొని కమిటీని బలోపేతం చేసుకుంటా ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, వారి అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలే కాకుండా మనం కొన్ని వారి దృష్టికి పెట్టి ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వారికి తెలియజేసి ప్రభుత్వం ద్వారా కూడా మనం చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికంగా మనకి మసీదులు కానివ్వండి, మదర్సాలు కానివ్వండి, ఖబర్స్థానికి సంబంధించినటువంటి కానివ్వండి, ఏది కావాలన్నా కూడా మనం వారి దృష్టిలో పెట్టి చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తామంటున్నారు కాబట్టి మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మనకు చేస్తారో, మన ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తారో, మన ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఎవరైతే పెద్దపీట వేస్తారో, రాజకీయంగా మనల్ని ఎవరైతే పైకి తీసుకొస్తారో అలాంటి వారికి ఎప్పుడు కూడా మనం అండగా ఉంటూ వస్తున్నాం కూడా. కాబట్టి ముస్లిం మైనార్టీలందరూ కూడా ఒకటే చెప్పదలిచాం, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా మనందరం కూడా అన్నదమ్ములుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ నాయకులు ఉచ్చుల్లో పడి మనం గొడవలు కొట్లాట్లోకి వెళ్ళకోకుండా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనందరం కూడా చక్కగా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మార్గంలో, ఆయన చూపించినటువంటి మార్గంలో చక్కగా నమాజ్ చేసుకొని 10 మందికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి నన్ను ఆహ్వానించి నాకు ఈ రకంగా ఘనంగా సన్మానించినందరికీ సోదరులందరూ కూడా అజీజ్ గారి, బాజీ గారి కానీ, జానీ మేస్త్రి గారి కానీ అందరూ కూడా, ఇంకా కొంతమంది సోదరులు ఇప్పుడే పరిచయం కాబట్టి పేరు తెలియదు నాకు, వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు.